అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి కొన్ని కీలక స్టేట్మెంట్ చేశారు. సౌత్ ఇండియాకి కేంద్రం అన్యాయం చేస్తుంది నిధుల విషయంలో అనేటువంటిది. ఆ విషయంపైన మాట్లాడదాం. మనతో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. నిజంగా సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి ముఖ్యమంత్రి స్టేట్మెంట్స్ ఎట్లా అన్యాయం జరుగుతుందంటే ఏ అంశాలు చెప్తారు? సార్ సౌత్ ఇండియాకి నిధులు అన్యాయం, సౌత్ ఇండియాకి నిధుల ఏమి ఉందా, నిజంగానే అన్యాయం చేస్తుందా కేంద్రం? డెఫినెట్గా మీరు చూసినట్టయితే దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు వాస్తవంగా ట్యాక్స్ పేయింగ్లో కానీ జిఎస్టీలో కానీ ఏ ట్యాక్సెస్లో కానీ ఈరోజు మేజర్ కాంట్రిబ్యూటర్ జీడిపికి. కానీ తిరిగి ఆ రాష్ట్రానికి వచ్చేటువంటి నిధులను బట్టి చూస్తే మనం ₹1 ఖర్చు పెట్టి ₹1 మన దగ్గర నుంచి పోయిన నిధులకు మనకు 40-45 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయి. మీరు కంపేర్ చేసే బీహార్ లాంటి రాష్ట్రానికి రూపాయికి ₹9 మందం, అంటే వాళ్ళకు రూపాయి మందం ట్యాక్సులు కడితే ₹9 మందం వాళ్ళ మీద రిటర్న్ పెట్టుబడి పెడుతుంది సెంట్రల్ గవర్నమెంట్. ఉత్తరప్రదేశ్ మీద 3, అంటే ₹1 పెడితే ₹3 రిటర్న్ ఇస్తుంది. మనకి ఇచ్చిన వాటిలో సగం కూడా ఇచ్చే పరిస్థితి లేదంటేనే క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఈరోజు దక్షిణ రాష్ట్రాలను ఏ పరిస్థితిలో కూడా అన్ని రకాలుగా, ఇటు డీలిమిటేషన్ విషయానికి వచ్చినా, ఇటు బడ్జెట్ కేటాయింపుల విషయానికి వచ్చినా, ఏ విషయంలో వచ్చినా అని దక్షిణ భారతదేశానికి సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే కేవలం నార్త్ ఇండియాలో వాళ్ళకి సీట్లు బాగా వస్తున్నాయి, నార్త్ ఇండియాలో వాళ్ళ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ రాజకీయాలకే ప్రాముఖ్యత ఇస్తూ ముందుకు పోతున్నట్టు క్లియర్ కట్ కనపడుతుంది. ఈ వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు కూడా ఇక్కడ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈరోజు మా పార్లమెంట్ సభ్యులందరినీ పిలిచి వాస్తవాలు తెలియజేసారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణకు రావాల్సినటువంటి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కానీ, ఈ తెలంగాణకు రావాల్సినటువంటి గతంలో చేసినటువంటి ప్రామిస్లు R కానీ, మీరు చూసినట్టయితే మెట్రో ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేటువంటి పరిస్థితి ఉండే మన దగ్గర. ఈరోజు మెట్రోలో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి 1 కిలోమీటర్ కూడా మెట్రోని ఎక్స్పాండ్ చేసినటువంటి పరిస్థితులు కనపడతలేవు. కాబట్టి డెఫినెట్గా బీజేపీకి దక్షిణ పాలిత రాష్ట్రాల మీద ఒక తీరైనటువంటి వ్యవహారంతో ముందుకు పోతుంది. ఆ వ్యవహార శైలిని మార్చుకోవాల్సిందిగా అవసరం. మీరేమో దక్షిణ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు కేంద్రం అనేటువంటి మీరు స్టేట్మెంట్ చేస్తే, కొద్దిసేపటి క్రితం బీజేపీ ఎంపీ అరవింద్ కుమార్ ధర్మపురి మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేస్తారు. అసలు తెలంగాణలో బీజేపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వట్లేదు, డెవలప్మెంట్కి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం తీరిట్లా ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవింద్ కూడా బాగా కన్ఫ్యూజన్లు ఉంటాడు. ఆయన చేయాల్సింది పార్లమెంటు గెలిచి ఎంపీ పదవి. అక్కడికి వచ్చి తెలంగాణ కోసం పోరాటం చేయనోడు ఇక్కడున్న పరిస్థితి, ఆల్రెడీ ఇక్కడ ఏం పరిస్థితి ఉందో అరవింద్కు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. మన రాష్ట్రంలో గత 10 సంవత్సరాల పాలనలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయారో తెలుసు. అవి మాట్లాడకుండా ఆయన కీలకంగా రెండోసారి ఎంపీగా నిజామాబాద్ ప్రజలు గెలిపిస్తే ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తీసుకొచ్చే బాధ్యత గల ఎంపీగా ఉండి ఆయన ఆ సబ్జెక్టు మాట్లాడకుండా కాంగ్రెస్ పైన తప్పుడు ప్రచారం చేసే విధంగా ఆయన మాట్లాడటాన్ని నేను తప్పుపడుతున్నా. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి కూడా మేము వాళ్ళని ఆహ్వానించడం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ప్రతి శాఖ మీద ఒక అవగాహన చేసినప్పుడు, మరి నువ్వు ఢిల్లీకి వచ్చి ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు? ఢిల్లీకి వచ్చినప్పుడు నువ్వు ఒక ఎంపీగా ఏం మాట్లాడాలనో ఆ సబ్జెక్ట్ ఇవ్వడానికి రాజకీయాలకు అతీతంగా పిలిస్తే కూడా వచ్చే ఓపిక లేని మీరు ఎంపీలు, ముఖ్యంగా అరవింద్ గారు, మీరు దయచేసి చిత్తశుద్ధితోటి మీకు ఇచ్చినటువంటి పదవిని సక్రమంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. ప్రోటోకాల్ ప్రకారం మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు, ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి తీరు. ప్రోటోకాల్ లేని మన రాష్ట్రంలో మనం గెలిపించిన ప్రజల ముందు మనకు ప్రోటోకాల్ అవసరమా? ప్రజా సమస్యల మీద ఒక అవగాహన సదస్సు పెడితే అధికారులు దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుందా? మనకున్న ప్రోటోకాలే మనం ఈ గెలుపుని గెలిపించిన ప్రజలకు వాళ్ళకి రావాల్సిన నిధులు తీసుకురావడమే మనకున్న బాధ్యత. ఈ రెండింటిని నెరవేర్చకుండా మీరు ఏం పిచ్చి మాటలు మాట్లాడుతారో నాకు అర్థం కాదు. ఒక స్టేట్మెంట్ చేశారు చివరిగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేతకాని దద్దమ్మలు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు అరవింద్ ధర్మపురి అరవింద్ మాట్లాడేదానికి ఏం అర్థం ఉండదు. ధర్మపురి అరవింద్కి కొంచెం ఏంటంటే వాళ్ళ పార్టీలో ఆయనకు ప్రాధాన్యత కూలిపోయిండు. వాళ్ళ పార్టీలో ఆయన అధ్యక్ష పదవి అడిగితే వస్తలేదు. కొంచెం ఏంటంటే కొంచెం బాగా డిస్టర్బ్డ్ ఉండు, ఏం మాట్లాడుతుండో అప్పుడప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మీరు సీరియస్ తీసుకోవద్దు. ఇది ఎంపీ చామల కిరణ్ కుమార్ చెప్తారు. దక్షిణాది రాష్ట్రాలపైన కేంద్రం చిన్న చూపు చూస్తూ ఉంది కావాలనేటువంటిది నిధుల విషయంలో. కానీ గతంలో ఎగ్జాంపుల్ చెప్తూ మెట్రో అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు.
మెట్రో కాంగ్రెస్ హయాంలో ఎంత మేర శాంక్షన్ అయిందో అంతే మేర ఉంది. సో 1 కిలోమీటర్ కూడా ఎక్స్టెండ్ కానటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు RRRకి సంబంధించినటువంటి విషయంలో కానీ ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం సహకరించట్లేదు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి GST రూపంలో పెద్ద ఎత్తున కేంద్రానికి నిధులు పంపుతున్నా అక్కడ నుంచి తిరిగి వచ్చేది ₹1 పంపితే 45 పైసలు కూడా తిరిగి రానటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు ఎంపీ చామల. వీడియో జర్నలిస్టు కోటితో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.